నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్యకిష్టం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమచ్చాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యావలాకృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయయ వస్తు భూయః. ఈరోజు మన వ్రతంలో 21వ రోజులో ప్రవేశించాం. 21వ పాశురంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం లక్ష్మీదేవి నారాయణుడు ఇద్దరిని కలిపి ఉన్నటువంటి ఒక తత్వాన్ని ప్రార్థించాం వరుసగా పాశురాల్లో. అందులో లక్ష్మిని మనం 3 రకాలుగా చూసాం. ఒకటి మనలాంటి జీవతత్వం, రెండవది పురుషకారభూతురాలైనటువంటి మూడవది పరమాత్మతో చేరి ఉండి మన చేత సేవించడానికి తగినట్టుగా నారాయణునితో కూడి ఉన్నటువంటి కూడిక. కనుక ఇలా 3 రకాలుగా ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవిని ప్రార్థించి, తల్లి మాకు నీ నాథుడైనటువంటి కృష్ణ పరమాత్మతో కలిసి స్నానం చేసేలా అనుగ్రహించు అని ప్రార్థించాము నిన్నటి రోజు పాశురంలో. ఇంకా ఈ రోజు పాశురంలో స్వామిని కృష్ణ పరమాత్మనే ప్రార్థిస్తున్నారట. ఆ కృష్ణ పరమాత్మకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నాయనా, మేము నీ పాద సన్నిధికి వచ్చాము అన్నదాన్ని చెప్తున్నారు. నీ కళ్యాణ గుణాలని అనుభవించి ఆ అనుభవించినందువల్ల మేము నీకు జితులమై అంటే ఓడిపోయి నీకు వశపడి నీ ఇంటికి నీ పాద సన్నిధికి వచ్చామయ్యా అన్నదాన్ని తెలియచేస్తున్నారు ఈ రోజు పాశురంలో. తిన్నగా ఒక్క పరమాత్మని కృష్ణ పరమాత్మని మాత్రమే పిలుస్తున్నారు. కానీ ఎక్కడ పిలిచినా ఎక్కడ సంబోధించినా మనకి కృష్ణ పరమాత్మకి చెప్పాలి అంటే ఆయన నాన్నగారైనటువంటి నందగోపుడితో సంబంధంతో చెప్పాలి తప్ప లేకపోతే కృష్ణుడికి ఆనందం అనేది ఉండదట. అంటే ఆచార్య సంబంధమే పరమాత్మకి కూడా, ఆచార్య సంబంధమే లక్ష్మీదేవికి కూడా, అంటే మధ్యవర్తికి కూడా ఆచార్య సంబంధమే మనకి కూడా ఉజ్జీవించడానికి కారణము తప్ప వేరొకటి కాదు అన్నదాన్ని మనకి తెలియచేస్తూ ఇక్కడ పాశురంలో మనకి చూపిస్తున్నారు. చూపించి ఆయన యొక్క కళ్యాణ గుణాలకి మనం దాసులమైనాము అంటున్నారట ఈ పాశురంలో. ఏమిటి దాసులు అవడం ఏమిటి? కళ్యాణ గుణాలకి దాసులమవుతామా, సౌందర్యానికి దాసులమవుతామా? అంటే సౌందర్యానికి, ఆయన యొక్క వీర్యానికి, ఆయన యొక్క పరాక్రమానికి కొందరు లోబడతారు, కొందరు ఆయన యొక్క కళ్యాణ గుణానికి వశమవుతారట. దానికే మనకి లక్ష్మణస్వామి చెప్తూ అహం అస్య అవరో భ్రాత గుణై దాస్యముపాగత అంటాడు. ఆయన నేను ఆయన తర్వాత పుట్టినవాడిని, కానీ నేను మాత్రం ఆయనకి దాసుడిని. దేనివల్ల? ఆయన గుణాలకి లొంగి నేను ఆయనకి దాసుడిగా భావిస్తున్నాను తప్ప నేను ఆయనకి అనుజుడుగా భావించడం, ఆయనకి అన్నదమ్ముడుగా నేను భావించడం లేదయ్యా. నేను ఆయనకి దాస్యం ఉపాగత అంటాడు. దాస్యాన్ని పొందేను అంటారు. దేనివల్ల? గుణై, కళ్యాణ గుణాల వల్ల. అలాగే ఈరోజు కూడా మన పిల్లలు స్వామి నీ కళ్యాణ గుణాలను మేము అనుభవించామయ్యా, అనుభవించడం వల్ల మేము నీకు దాసులమైనాము అన్నదాన్ని చెప్తున్నట్ట ఈ పాశురం. ఇప్పుడు ఒక్కసారి విన్నపం చేసుకొని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏత్త కళంగల్ ఎదిర్పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ సూర్యం வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுரோய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினல் தோத்தமாய் நின்ற சுடரே துயிலஜோய் மாத்தார் உனக்கு வழி துளைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன் அடி பணியுமா அப்போலே போத்தியாம் வந்து పుగిழ்ந்து ఏలోరెంబావాయ్ అన్నారు. ఇందులో మొదటి 3 పాదాలు మనకి ఆచార్య సత్శిష్య లక్షణాలను తెలియచేస్తోందిట. ఆచార్యుడికి ఏ లక్షణాలు ఉండాలి, శిష్యుడికి ఏ లక్షణాలు ఉండాలి అనేది మొదటి 3 పాదాల్లో తెలియచేసి, తర్వాత 2 పాదాల్లో ఆ పరమ పురుషుడు ఆచార్యునికి విధేయుడైనటువంటి పరమ పురుషుడికి ఉండేటటువంటి పరత్వం అంటే పరమ పురుషుని యొక్క లక్షణాన్ని మనకి చెప్తున్నారు. ఇంకా తర్వాత 3 పాదాల్లోనూ ఈ చేతనుడికి ఉండేటటువంటి అంటే జీవుడికి ఉండేటటువంటి నైత్యాన్ని అంటే వీడి యొక్క తక్కువతనాన్ని తెలియచేస్తున్నట్ట తర్వాత 3 పాదాల్లో అన్నారు. ఏమిటి ఇక్కడ మొట్టమొదటి చెప్పారు? ఏత్త కళంగల్ ఎదిర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్చర్యం వళ్ళల్ పెరుం పశుక్కల్ అంటే మంచి బలిష్టములైనటువంటి ఉదారములైనటువంటి పెద్ద ఆవులట. అవి బాగా కలిగినటువంటి ఆ నందగోపుడు అని నందగోపుడికి చెప్తున్నారు.
వాటికి ఉన్న లక్షణం ఏమిటి? మాత్తాదే పాశ్చర్యం, అసలు పాలట మధ్యలో విచ్ఛేదం లేకుండా అలా పాలను ఆగకుండా స్రవిస్తున్నాయట ఆ పాలు. ఎక్కడ నేల మీదక కాదు, ఎక్కడ స్రవిస్తున్నాయి? ఏత్తకళంగల్ ఎదుర్పొంగి మీదళిప్ప, అంటే కుండ కాని అడుగున పెడితే ఆ కుండలో ఆ పాలు స్రవిస్తూ ఉంటే మీద నుంచి పాలు కిందకు వస్తున్నాయా, కింద నుంచి పాలు మీదకు ఉబుకుతున్నాయా అన్నట్టుగా మీదకి లేస్తున్నాయట. అంత పాల ధార కలిగినటువంటి పెద్ద బలిష్టములైన మంచి ఉదారములైనటువంటి ఆవుల యొక్క సమూహము కలిగినటువంటి నందగోపాల, ఆ నందగోపాలను యొక్క మగనే అనే కుమారుడా లే అని పిలుస్తున్నారు ఆయన. ఎవరితో సంబంధాన్ని చెప్పారు? నందగోపాలుడితో సంబంధాన్ని చెప్పారు. నందగోపాలుడు ఎవరు అంటే మనకి లక్షణాలన్నీ కలిగినటువంటి ఒక ఆచార్యుడు. ఏమా లక్షణము అంటే శిష్యుడు ఆచార్యుడు ఎలా ఉండాలట వీళ్ళ లక్షణాలన్న దాన్ని ముందర తెలియచేశారు. ఆచార్యుని యొక్క లక్షణాలను చెప్తూ ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్త విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రార్థదశుచి పరభక్తి సమాయుక్త పురాణజ్ఞ విశేషతః ఏవం లక్షణ సంపన్న గురు ఇత్యభిధీయతే. గురువు అంటే ఎవడయా? ఇలాంటి లక్షణాలు కలిగిన వాట గురువు. అంటే వాడు వేదాలను బాగా తెలిసిన వాడై ఉండాలి, వేద సంపన్నుడై ఉండాలి, విష్ణు భక్తుడై ఉండాలి, ఒకరి గొప్పతనాన్ని చూసి ఏమాత్రము మాత్సర్యము లేకుండా ఉండాలి. ఇలాంటి లక్షణాలన్నీ చెప్పారు. అలాగే శిష్యుడికి కూడా సద్బుద్ధి, సాధుసేవి, సముచిత చరిత అని ఆయన యొక్క లక్షణాలు చెప్పారు. ఇలాగూ లక్షణాలు కలిగినటువంటి ఒక ఆచార్యులు, ఒక శిష్యులు. ఇక్కడ ఏమవుతోందట, కిందని తెచ్చి కుండ పెట్టడమే తరువాయి. ఈ కుండ పెడితే మీద నుంచి పాలు పడుతున్నాయి. ఈ మీద నుంచి పాలు పడితే ఆ మీద నుంచి పడ్డ పాలు మీద నుంచి వచ్చాయా, కింద నుంచి పొంగుతున్నాయా అన్న తెలియకుండా పాలు పడుతున్నాయట అన్నారు. అంటే ఏమర్థము? గురువులు వారు ఎలాంటి వారట? మంచి ఔదార్యము కలిగిన వారట, మొట్టమొదటి లక్షణం. ఇంకా ఆ పెద్ద గోవులట, ఆగకుండా పాలన స్రవిస్తున్నటువంటి గోవులు అని గోవులకు 3 లక్షణాలు చెప్పారు. ఏమా ఔదార్యము? ఔదార్యమేమి అంటే ఆ ఔదార్యం ఏమిట? తమరు గొప్పవారై ఉండి, తమరు సకల జ్ఞానము కలిగి ఉండి, శిష్యులను తమకు ఏమీ తెలియని వారిలా వారితో చేరి ఒక 3 అక్షరాలు, ఒక 3 పదాలు నీకు చెప్పడానికి నాకు కూడా అనుజ్ఞవవా, నన్ను స్వీకరించవా, నేను చెప్పేలా ఒప్పుకోవా అని వారితో కలిసి తమరు చదువుకుంటున్నట్టుగా వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారట. ఒక్కసారి వారు కాని అవును అని అంగీకరించగానే వారి యొక్క విశ్వరూపాన్ని చూపిస్తారు, చూపించి పాలధార కురిపిస్తారట. పాలధార కురుస్తోంది అంటే అర్థం వారు పరిపూర్ణముగా భగవద్ అనుభవాన్ని పొందినవారు. పాలంటే కళ్యాణ గుణములని చెప్పుకున్నాం కనుక పరిపూర్ణముగా కళ్యాణ గుణ అనుభవం కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు అయినటువంటి ఆచార్యులు. వాళ్ళు మంచి ఔదార్యము కలిగిన వారు. అంటే వీరి యొక్క దుర్గతిని చూసి భగవంతుని యొక్క ఆజ్ఞగా తమరు వారికి చెప్పకుండా ఉండలేక వారికి ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాలను తెలియచేసేటటువంటి లక్షణం కలిగినట్టు ఔదార్యం కలిగిన వారట ఈ ఆచార్యులు. అంతేకాక పెద్ద పెద్ద అంటే ఆచార్యులు శరీరంలో పెద్ద అని కారు, వారు చూడడానికి చిన్నవారిగా ఉన్నా వారు వారి జ్ఞానం చేత, వారి ఔదార్యం చేత పెద్దవారట. అంటే భగవంతుణ్ణి పరిపూర్ణముగా పొంది శిష్యుల యొక్క దుర్గతి చూసి చెప్పకుండా ఉండలేక తమకు తెలిసినదంతా వారికి తెలియచేసే ప్రయత్నం చేసేటువంటి ఔదార్యము కలిగినటువంటి ఆచార్య సంపన్నత కలిగినటువంటి వారు అని చెప్పారు. అనగానే కుండలో పడితే కింద పాలు మీదకి లేస్తున్నాయి, ఏది అవుతోంది అనేది మనకు అనుమానం వస్తున్నట్టుగా పాలు స్రవిస్తున్నాయి అన్నారే. అంటే కుండలోంచి మీదకి వస్తున్నాయా లేక మీద నుంచి కుండలో పడుతున్నాయా? అంటే శిష్యులు ఎలా ఉంటారట? శిష్యులు మంచి శిష్యులు కాని అయితే గురువు వారికి ఉపదేశించిన ఉపదేశాలని వారు మళ్ళీ మననం చేసి ఈ లోపల దాని మీద ఒక ఊనిక కలిగి ఆ ఊనికతో తమరు మళ్ళీ తన శిష్యులకి చెప్తూ ఉంటే ఆ శిష్యులకి చెప్పినప్పుడు ఇది నేను చెప్పిన విషయమేనా లేక ఇతని యొక్క బుద్ధిలోంచి ఇది బయలువెడలిందా అన్నట్టుగా ఉండేటటువంటి శక్తి కలిగినటువంటి శిష్యులట వీరందరూ. పాత్ర అంటే అది పట్టేటటువంటిది. ఈ పెద్దలు ఆచార్యులైన వారు పాత్రలు అంటే శిష్యులు కనుక ఈ శిష్యులకి ఉపదేశం చేస్తారు.
దేన్ని ఉపదేశం చేస్తారు? పాలము. పాలంటే ఏమి అంటే పాలంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణములు. కనుక ఆ కళ్యాణ గుణాలని మనకి మన ఆచార్యులు అందిస్తారయ్యా. కనుక ఆవు ఆచార్యుడు, ఆ పాలు భగవంతుని యొక్క కళ్యాణ గుణములు, అది స్వీకరించేది పాత్ర. కనుక మనకి మన ఆచార్యులు మనకు అనుగ్రహించేటటువంటి ఆ పాత్ర. అంటే ఈ శిష్యులు ఉన్నారే, వీరు బుద్ధి కౌశల్యం ఎలా ఉంటుంది, బుద్ధి కుశలత అంటే ఒక్కసారి ఆచార్యులు చెప్పిన దానికన్నా వీరి మేధా సంపత్తితో అంతకన్నా ఎక్కువగా దానిలో ఉన్నటువంటి విషయాలు ఈయనకే గోచరమైనాయా అన్నట్టుగా తెలియచేసేటటువంటి శక్తి కలిగిన వాట. అలాంటి శిష్య పరంపర కలిగిన వాట ఈ శిష్యులు అన్నారు. మనకి ఇక్కడ రామానుజుల వారిని కూరత్తాళ్వాన్ అనే వారిని చూపిస్తారు. రామానుజులు గురువు, కూరత్తాళ్వాన్ వారి దగ్గర శిష్యరికం చేసిన వారు. ఆ కూరత్తాళ్వాన్ శ్రీభాష్యం భగవద్ రామానుజులు రాయాలి అని చెప్పి కాశ్మీర్ దేశం వెళ్లి అక్కడ పుస్తకాలన్నీ ఒక్కసారి చూసి తిరిగి వచ్చిన తర్వాత వారు ఇవ్వమన్నారు తీసుకురావడానికి. సరే గుర్తుపెట్టుకున్నారు కొంత. ఏమైనా భగవద్ రామానుజులకు అనుమానం వస్తే ఏకసంధ్యాగ్రహిత కూరత్తాళ్వాన్ ఆయన ఒక్కసారి చూసినది అలాగా ఆయన హృదయంలో ఉండిపోతుంది. కనుక అక్కడ అలా చెప్పబడ్డది ఇలా చెప్పబడ్డదని ఆయన తెలియచేసేవారట భగవద్ రామానుజులకి. కనుక భగవద్ రామానుజుల యొక్క గొప్పతనము కూరత్తాళ్వాన్ మీద ప్రసరించిందా, లేక కూరత్తాళ్వాన్ యొక్క మేధే భగవద్ రామానుజుల కన్నా ఎక్కువ అన్నట్టుగా ఉన్నట్టే ఇక్కడ కూడా ఆచార్యుల యొక్క ఉపదేశాలు, ఆ ఉపదేశాలు తన యొక్క హృదయంలో పదిలం చేసుకుని వాటిలో ఉన్నటువంటి విషయాల్ని శిష్యులకి అందించేటటువంటి శిష్య వర్గము కూడినటువంటి ప్రదేశము. కనుక అలాంటి ఆత్తపడైతాన్ మగనే ఆయన యొక్క కుమారుడా అన్నారు. ఆచార్యుడు కూడా వలసిన లక్షణములు మనకి నందగోపాలుడికి ఉన్నాయి అంటారు. ఏమిటంటే నందగోపాలుడికి ఉన్నటువంటి లక్షణములు అంటే ఈ కృష్ణ పరమాత్మ ఆయనకి వశపడి ఉంటాడు మొట్టమొదట. పరమాత్మ తనకి వశపడి ఉండాలి మొదటిది. రెండవది భగవంతుడిని పరిపూర్ణముగా తన అనుభవించి ఉండాలి. ఆ అనుభవం పరిపూర్ణముగా లోపల చల్లబడాలి. ఇలాంటి లక్షణములన్నీ కలిగినటువంటి ఒక ఆచార్యుడు మన నందగోపాలుడయా. కనుక అలాంటి నందగోపాలుని యొక్క కుమారుడా అని అడ్రస్ చేశారు, మన చూపించారు మన కృష్ణ పరమాత్మని. అరెవరు ఆయమన్నారు అంటే ఇంకా అప్పుడు పరమాత్మ స్వామికి వశపడినటువంటి పరమాత్మ యొక్క లక్షణం ఏమిటి అన్నదాన్ని చెప్తున్నారు. ఉత్తముడయోయ్ పెరియోయ్ ఉలగినల్ తోత్తమాయ్ నిండ్ర సుడరే తూలజోయ్ అన్నారు ఆయన్ని. ఏమిట మంచి దార్ఢ్యము కలిగిన వాడా, అప్రమేయుడా, లోకంలో ఆవిర్భవించినటువంటి తేజస్వరూపుడా నిద్రంలే అంటున్నారు. ఏమిటిది? ఆ పరతత్వమైనటువంటి ఆ నారాయణుడు ఇక్కడ మన కృష్ణ పరమాత్మగా అవతరించాడు. పరమాత్మ యొక్క దార్ఢ్యము అంటే ఏమా దార్ఢ్యము అన్నారు అంటే దేని వల్ల మనకి ఏ ప్రమాణం చేత తెలియచేయబడుతుందో అదే దార్ఢ్యం. ఏ ప్రమాణం చేత తెలియచేయబడుతుంది అంటే మిగతావి ఏదో అనుమానం చేతో మరొక దాని చేతో మనం కాని ఒక దాన్ని నిరూపిస్తే, అంతకన్నా తెలివైన వారు కాని వస్తే, ఆ తెలివైన వారు వచ్చి వారి మేధా సంపత్తితో వారు కాని మరొక దాన్ని నిరూపించగలిస్తే మనం ఇంతకు ముందు చెప్పినది కాస్త వీగిపోవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి దోషములు లేనటువంటిది వేదం ఒక్కటే. ఇంచేత లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక 4 రకాలైనటువంటి వాక్కులో 4 రకాలైనటువంటి దోషాలు ఉండడానికి అవకాశం ఉన్నది. ఏమా అవకాశము? భ్రమ, ప్రమాదము, విప్రలంభము, అశక్తి అనేటటువంటి ఒక 4 రకాలైనటువంటి లోపాలు ఉంటాయట. కనుక అలాంటి 4 రకాలైనటువంటి లోపాలు లేనటువంటి వాక్కు మన వేదం. కనుక అలాంటి వేదము ద్వారా తెలియచేయబడిన వాడు అంటే దృఢ ప్రమాణము ద్వారా తెలియచేయబడేటటువంటి వాడు స్వామి అన్నారు. కనుక అలాంటి గొప్పతనము కలిగిన వాడు స్వామి. ఇందాక ఆచార్యుడు మనకి నందగోపాలను చూపించాం. ఆయనకి 5 లక్షణాలు చెప్పారు. ఒకటి, వేలాయుధాన్ని పట్టుకుని ఉంటాడు అంటే ఏమి అంటే కృష్ణ పరమాత్మకు ఆపద కలగకుండా కాపాడుతాడంటే మంగళాశాసన పరత్వము అంటారు మొట్టమొదటిది. రెండవది, ఆయన నాయకుడు అన్నారు. నాయగనం ఆయ్ అన్నారు అంటే మనందరినీ కూడా ఆయన పొందిన దాన్ని మనకి పొందించగలిగిన శక్తి కలిగిన వాడు, నడిపించగలిగిన వాడు. ఇంకా
ఆయన మంచి ఔదార్యం, వస్త్రాలు వాటన్నిటిని కూడా ఇవ్వగలిచిన వాడు. అంటే మనకి తిరుమంత్రాన్ని, అర్థ మంత్రాలను మనకి అనుగ్రహించగలిగినటువంటి వాడు. అంటే మనకి భగవంతుణ్ణి పొందడమే పోషకము ధారకము కనుక దాన్ని మనకి అందించేవాడు. మంచి భుజబలము కలిగిన వాడు. అంటే భగవద్ అనుభవం కలగకుండా మనకు కలిగేటటువంటి విరోధులన్నిటినీ పోగొట్టగలిచిన వాడు అని ఇలాంటి స్వామి ఆ ఆచార్యుడు ఔదార్యం కలిగిన వాడు అని చూశాం. ఇక్కడ పరమాత్మ యొక్క దార్ఢ్యమేమి అంటే ప్రమాణమే దార్ఢ్యం కనుక వేదము చేత తెలియచేయబడేవాడు అన్నదాన్ని మనకి ఇక్కడ తెలుపుతున్నారు. ఇంకా రెండవది మంచి అప్రమేయుడా అన్నారు. అంటే అప్రమేయుడు అంటే నిరతిశయమైనటువంటి బృహత్వం కలవాడా అని అర్థం. అంటే అన్నిటికన్నా గొప్పవాడా అని అర్థం. ఏమిటా గొప్పతనము అంటే వేదము కూడా ఆయన యొక్క ఒక కళ్యాణ గుణాన్ని చెప్పాలి అని ప్రయత్నం చేసి ఆనందము అనే దాన్ని మొట్టమొదటి ఒక మనుష్య ఆనందాన్ని ఒక కొలబద్దగా తీసుకుని దీనికి 100 రెట్లు 100 రెట్లు 100 రెట్లు అని చెప్పి ఆ గంధర్వ ఆనందము దేవ ఆనందము ఇలా వరుసగా చెప్పుకొని వెళ్ళి బ్రహ్మానందం దాకా తెలియచేసి ఆ బ్రహ్మానందం తర్వాత పరమాత్మ యొక్క ఆనందాన్ని తెలియచెయ్యాలి అని ప్రయత్నం చేసి తెలియచెయ్యలేక ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటారు. వాక్కు ఆ వేదము కూడా వెనక్కి మళ్ళీపోయిందట. ఆయన యొక్క ఆనందము అనే యొక్క ఒక లక్షణాన్ని చెప్పాలి అని ప్రయత్నం చేసి అంత నిరతిశయమైనటువంటి బృహత్వం కలవాడు అన్నారు. అందుకే మనకి స్తోత్రరత్నంలో చెప్తారు, నమో నమో వాంగ్ మనసాతి భూమయే, నమో నమో వాంగ్ మనస ఏకభూమయే అంటారు. ఆయన వాక్కుకి మనసుకి అందేవాడు కాడు, ఆయన వాక్కుకి మనసుకి మాత్రమే అందేవాడు అని చెప్పాడు. కనుక అలాంటి బృహత్వం కలిగిన వాట అంటే ఆయన కానీ మనం ఇంతవాడు అని కానీ తెలియచేస్తే ఒక పరిచ్ఛేదం ఏర్పడిపోతుంది. పరిచ్ఛేదం ఏర్పడ్డది అంటే పరమాత్మ ఇంతవాడే అనిపిస్తుంది. కనుక ఆయన అప్రమేయుడు అంటే ఆయన ఇంతవాడు అని తెలియచేయడానికి వీలు లేనంత బృహత్వం కలిగిన వాడు అన్నదాన్ని మనకి చెప్తున్నారు. చెప్పి అలాంటి పరమాత్మ ఉలగినల్ తోత్తమాయ నిండ్ర సుడరే, ఈ లోకంలోకి అవతరించినటువంటి సుడరే అంటే ప్రకాశము కలిగిన వాడా అన్నారు. తేజస్వరూప అంటున్నారు. ఏమిటి లోకంలోకి అయినా అవతరించేట అంటే మనమందరము కర్మానుగుణంగా ఈ లోకంలోకి ప్రవేశిస్తే ఆయన అలా కాకుండా మనని రక్షించాలి అని చెప్పి కారుణ్యంతో తన సంకల్పం చేత ఈ లోకంలోకి అవతరించేటంటే దిగేడు అని అర్థం. కనుక తనంతా తన దిగేడు తప్ప ఒక దాని వల్ల కాదు. ఒక కారాగారం కాని ఉంటే అందులో శిక్ష అనుభవించేవారు ఉంటారు, శిక్షణ అమలు చేసేవారు ఉంటారు. అలా అని ఈ శిక్షణ అనుభవించేవారు శిక్షణ అమలు చేసేవాడిని చూసి నా అలాంటి వాడే వీడు ఇక్కడే ఉన్నాడు అని అనుకుంటే ఎంత తప్పో, మనము కూడా స్వామి మనలాగే ఈ లోకంలో పుట్టాడు అని కానీ అనుకుంటే అంత తప్పు. కనుక మనం ఏమిటి స్వామి ఈ లోకంలోకి అవతరించాట, స్వామి ఎందుకు అవతరించాడు అన్నదానికి మనకి భగవద్గీతలో చెప్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అంటాడు. ఏమిట కారణం? 3 కారణాల వల్ల ఈ లోకంలో అవతరిస్తాడు. మొదటిది సాధు పరిత్రాణము, రెండవది దుర్జన నిర్మూలనము, మూడవది ధర్మ సంస్థాపనము. ఈ 3 కోసం అని వస్తాడయ్యా. మొట్టమొదటి సాధు పరిత్రాణం. అంతే తప్పించి ఆ దుర్మార్గుల్ని పోగొట్టడానికి ఆయన ఈ లోకంలో అవతరించవలసిన అవసరం లేదు. అక్కడి నుంచి ఆయన సంకల్పిస్తే వీళ్ళందరూ లేకుండా అయిపోతారు. కానీ సాధువులంటే ఎవరు? ఎవరైతే ఒక క్షణకాలము కాని స్వామిని ప్రత్యక్షముగా దర్శనము చెయ్యకపోతే ఒక కల్ప కోటి సహస్రాలు స్వామితో విశ్లేషం కలిగినట్టుగా బాధపడతారో అలాంటి వాళ్ళు సాధువులు. కనుక వారికి ఏం చెయ్యాలి? తన ప్రత్యక్షంగా వచ్చి దర్శనము అనుగ్రహిస్తే తప్ప వారి యొక్క మనసు స్వాస్థ్యం పొందదు కనుక, అంటే వారు నిలబడి ఉండలేరు కనుక వారికి అనుగ్రహాన్ని కలిగించడం కోసమని స్వామి ఈ లోకంలో అవతరిస్తాటే తప్ప దుర్జన వధ కోసం కాదు అంటారు మన పెద్దలు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ. అక్కడ చకార పద ప్రయోగం ఉందయా. ఆ చకారం ఎందుకు వేశారు అంటే వీరిని లేకుండా చెయ్యడం, అది ఆనుషంగికం తప్ప అది ప్రధానమైనటువంటి ప్రయోజనం కాదు. ప్రధానమైన ప్రయోజనం ఆ సాధు పరిత్రాణం అంటే సాధువుల యొక్క మనసులో ఉన్న కోరిక తీర్చడం. ఇదే మనం గజేంద్రుని కానొక్కసారి చూస్తే ఆ గజేంద్ర వృత్తాంతంలో మనకి పోతన గారు చెప్తారు. ఆ స్వామిని ప్రార్థించాడు,
నాకు టావులు తప్పాయి, శరీరం కాస్త గసిపోయింది, మరి నేను యుద్ధం చెయ్యలేను, నువ్వే తప్ప నాకు రక్షకుడు లేడు అని ప్రార్థిస్తే ఆఖరిని అంటాడు, రావే ఈశ్వర కావవే వరద అంటాడు. ఏమయ్యా, ఆయనకి రక్షణ కావాలా ప్రధానంగా, లేక స్వామి రావాలా అంటే స్వామి రావడమే ప్రధానంట. అందుకోసం ముందర ప్రార్థించాడు, రావే ఈశ్వర అన్నాడు. వచ్చాడు స్వామి. అప్పుడు కావవే వరద, ఎలాగూ ఈ లోకంలోకి వచ్చావు కనుక నన్ను కాపాడు అన్నారు. కనుక అలాగే రావడం అంటే ఎదురుగా దర్శనం చేయడం. ఎందుకు దర్శనం చేయడం? ఆయన కైంకర్యం చేయడం కోసమని. కనుక మనం కోరేటటువంటిది ఆయనకి కైంకర్యం చేయడానికి, ఆయనను సేవించాలి, ఆయన దర్శించాలి అని మనసులో ఒక క్షణకాలము కాని దర్శనము లేకపోతే కొన్ని కోటి కోటి సహస్రాలు లేనట్టుగా బాధ ఎవరైతే పడతారో అలాంటి వారిని రక్షించడం కోసం, అంటే వారి యొక్క ఆ మనసులో ఉన్నటువంటి ఆర్తి తీర్చడం కోసమని స్వామి అవతరిస్తాట ఈ లోకంలో. కనుక నాయన ఈ లోకంలో తోత్తమాయనరా సుడరే అంటే మంచి ప్రకాశం కలిగిన వాడా, తేజస్వరూపుడా అంటున్నారు. ఏమిటిది అంటే మనం ఈ లోకంలో పుడతాం, ఆయన ఈ లోకంలోకి వస్తాడు. కానీ ఆయన వస్తే ఆయన ఎప్పుడూ కూడా ప్రకాశవంతంగానే ఉంటాడు తప్ప, తేజస్వరూపుడయే ఉంటాడు తప్ప, మనలాగు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి ఈ సత్వరజస్తమ గుణాల కూడికతో ఉన్నటువంటి లోకంలో ఉండడం వల్ల తన సహజమైనటువంటి లక్షణాలని కోల్పోయేటటువంటి వాడు కాడు స్వామి. ఆయన ఎప్పుడు పరమపదంలో ఆయన ఏ లక్షణాలతో కూడి ఉంటాడో ఆ వాటితోటే ఇక్కడ కిందకి అవతరించేటటువంటి స్వామి. తుయలజోయ్ లే అని ఆ పరతత్వాన్ని, ఈ ఆచార్యునికి వశపడినటువంటి పరతత్వం ఎలాంటిది అన్నదాన్ని తెలియచేశారు. చేసి మాతార్ ఉనక్క వలితులైందు, శత్రువులైన వారు నీ యొక్క పరాక్రమానికి వశపడి వాళ్ళు ఏం చేస్తారట, నువ్వు కాస్త నీ పరాక్రమాన్ని చూపించి వాళ్ళని జయిస్తే వాళ్ళ బలం కాస్త ఉడిగిపోతుందట. ఆ బలం ఉడిగిపోగానే వారు ఓడిపోయి ఎక్కడికి వస్తారు, ఎక్కడికో వెళ్ళి ప్రార్థిస్తే లాభం లేదు కనుక నీ వాకిటికి వచ్చి పడి ఉంటారయ్యా వాళ్ళు. అలాగే మేము కూడా వచ్చాం. ఇది మన యొక్క నైత్యాన్ని చెప్తున్నారు. వారి యొక్క నైత్యము అంటే ఎదిరించిన వారు పడే పాటు, ప్రేమ పడే వారి పాటు ఎలా ఉంటుంది. ఎదిరించేవారు ఆయన తన యొక్క అస్త్రశస్త్రములతోటి వారిని యుద్ధంలో జయిస్తే ఆ బలానికి వశపడిపోతారు. వారు బలపడి తమరు ఓడిపోయి జితులయ్యి వచ్చేస్తారు. వచ్చి మళ్ళీ మాకు మరి ఏమీ వద్దు, నీ పాదములే మాకు కావాలి అని నీ వాకిట వచ్చి పడుంటారయ్యా. కానీ మేము అలాగే మేము వచ్చాం. పనుమాపోలే పోతి యాం వందం, మేము వచ్చామయ్యా. మేము కూడా పొత్తి అంటే పొగిడి మంగళం చేయడం కోసమని, మంగళాన్ని పాడడం కోసమని మేము వచ్చాం. మేము ఎలా వచ్చాం, వాళ్ళలాగే వచ్చాం. వాళ్ళలాగే వచ్చామంటే అర్థం వాళ్ళు ఎలాగైతే జితులై వచ్చారో, ఓడిపోయి వచ్చారో అలాగే మేము ఓడిపోయినామయ్యా. వేటికి ఓడిపోయినాం? నీ యొక్క కళ్యాణ గుణాలకి మేము ఓడిపోయినాం, నీ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యానికి మేము ఓడిపోయినాం. కనుక మేము కూడా ఓడాం, జితులము మీకు. జితంతే పుండరీకాక్ష, జితంతే అంటారు అంటే మేము నీ చేత ఓడింపబడ్డాము, మేము ఓడిపోయినాము అని అంగీకరించాలి. అంటే నువ్వే తప్ప నాకు వేరొక రక్షకుడు లేడు అని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన యొక్క కళ్యాణ గుణాలకు వశపడాలట. ఇక్కడ తేడా చూపిస్తున్నారు. ఆ వారు బలము చేత ఓడిపోయిన వారు వారికి సుఖం ఏమిటట, పై శరీరానికి గుచ్చుకుంటాయి ఈ బాణాలని. అవి మళ్ళీ తీసేసి వాటికి కాస్తంత లేపనాలు కానీ పెడితే ఆ పుళ్ళు మానిపోతాయి. కానీ మాకు అలా కాదే, నీ కళ్యాణ గుణాలు వచ్చి మా లోపల హృదయం లోపల మనసులో నాటుకుపోయినాయ్యా, ఇవి పోయేవి కావు. వాటిని ఎప్పుడూ కూడా అలా లోపల ఉండి ములుకులు అంటే నిన్ను పొందనంత కాలము కూడా విశ్లేష దుఃఖాన్ని అనుభవించేలా చేసేది ఇది. కనుక వారేమో కన్నా అదృష్టవంతులు అన్నట్టుగా వారు ఎలాగైతే ఓడిపోయినారో అలాగే మేము ఓడిపోయినాం. కానీ వారు బాణాలకు ఓడిపోయినారు, మేము నీ కళ్యాణ గుణాలకు ఓడిపోయినాము. పణుయమాపోలే పోతి యాం వందు, మేము వచ్చామయ్యా, మేము మంగళాశాసనం నీకు చేసి నేను పొగడ్డానికి వచ్చాం. మేము వాళ్ళలాగూ నిన్ను ఎదిరించి వచ్చిన వాళ్ళము కాము. నీ కళ్యాణ గుణాలను సేవించి నిన్ను పొందాలని, నీతో కలిసి మేము ఆనందాన్ని అనుభవించాలని వచ్చిన వాళ్ళం స్వామి. కనుక లేచిరా అని వరుసగా ప్రార్థిస్తున్నట్ట. ఆచార్యుల యొక్క గొప్పతనము, శిష్య సంపత్తి,
ఆచార్యుల వల్ల పొందిన జ్ఞానంతో శిష్యుల యొక్క ఔన్నత్యము, ఆ శిష్యులు మళ్ళీ పరంపర కలిగినటువంటి శిష్యులు కలిగినటువంటి ఆచార్యుడు అని నందగోపాలుని చూపించి, అలాంటి నందగోపాలుడికి వసుడైనటువంటి కృష్ణ పరమాత్మ అన్నారు మొట్టమొదట వాటిలో. అది అయిన తర్వాత అసలు వశపడ్డవాడు ఎవడు ఆచార్యుడికి అంటే పరమాత్మ నారాయణుడు అన్నదాన్ని తెలియచేసి ఆయనే ఈ లోకంలో అవతరించాడయా. అవతరించినటువంటి వాడు దృఢమైనటువంటి ప్రమాణం కలిగినవాడు అన్నారు. ఇంకా మంచి అతిశయము కలిగినవాడు, ఇంత అని చెప్పడానికి అవకాశం లేనటువంటి గొప్పతనము కలిగినవాడు అయినటువంటి పరమాత్మ ఈ లోకంలో సాధు పరిత్రాణం కోసం అవతరించాడు అన్నదాన్ని తెలియచేశారు. ఎలాగైతే శత్రువులు ఓడిపోయినారో అలాగే మేము కూడా నీ కళ్యాణగుణాలకు వశపడ్డామయ్యా, నిన్ను కీర్తించడానికి, నీ నామస్మరణం చేయడానికి ఇక్కడికి నీ ఇంటి ముందరికి వచ్చాం, లేచిరా స్వామి అని ప్రార్థిస్తున్నారు ఈ రోజు ఈ పాసురంలో.